హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఎల్జీ 39 ఇంచెస్ కర్వ్డ్ మానిటర్ను అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. మన తెలుగులో ఫస్ట్ వీడియో అయితే మందే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఏదైనా ఈ మానిటర్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్స్ చేయండి, మీకు నేను రిప్లై అవ్వడం జరిగింది. పీసీకి కనెక్ట్ చేసి మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అలాగే ఎడిటింగ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి కూడా మీకు ఎలా ఉంటుందో కూడా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ అయితే ఈ బాక్స్ని అన్బాక్స్ చేసి దీనిలో ఏమేమి కంటెంట్స్ వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ అయితే దీని గురించి అయితే ఒకసారి తెలుసుకుందాం గైస్. మోస్ట్ ఎక్స్పెన్సివ్ కర్వ్డ్ మానిటర్ ఫ్రెండ్స్. ఇదైతే నాకైతే 1,27,000 రూపీస్ అయితే ప్రైజ్ అయితే పడడం జరిగింది. మన తెలుగులో ఫస్ట్ వీడియో ఇది అయితే అవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి, చాలా మెంబర్స్కి యూజ్ అవుతుంది. ఎవరన్నా కర్వ్డ్ మానిటర్ తీసుకోవాలనుకుంటే కూడా ఈ వీడియోని లాస్ట్లో చూసిన తర్వాతనే నేను పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే దీన్ని మనం అన్బాక్స్ అయితే ఒకసారి చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, బాక్స్ అయితే మనం ఓపెన్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం మనకి ఇక్కడ స్టాండ్ అయితే రావడం జరిగింది. స్టాండ్ కింద మనకు ఫ్లాట్ ఉంటుంది కదా, ఈ స్టాండ్ అయితే రావడం జరిగింది. టోటల్గా మీకు నేను అన్బాక్స్ సెటప్ చేసింది కూడా మీకు అయితే వీడియోలో చూపించడం జరుగుతుంది. ఫస్ట్ దీన్ని ఏమేమి వచ్చిందో ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది మనకు బ్యాక్ సైడ్ అయితే మానిటర్కి ఏదైతే కేబుల్స్ కనెక్ట్ చేస్తాం, కనెక్ట్ చేసిన తర్వాత ఇది మనకు బ్యాక్ సైడ్ అయితే పిన్ చేయాల్సి ఉంటుంది మానిటర్కి అయితే. ఇక్కడ ఒక బాక్స్ అయితే ఉంది, దీనిలో ఏముందో ఒకసారి చూద్దాం. ఈ బాక్స్లో అయితే మనకు కొన్ని కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, HDMI కేబుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు మానిటర్ కనెక్ట్ చేయడానికి ఒక అడాప్టర్ కూడా ఇవ్వడం జరిగింది. అడాప్టర్ కూడా మనకు బ్రాండ్ అవుతుంది గైస్, ఎల్జీ. ఓకే, అలాగే ఒక పవర్ కేబుల్ అవుతుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ అయితే మానిటర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు స్టాండ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా వెయిట్ అవుతుంది, ఎందుకంటే 39 ఇంచెస్ మన కర్వ్డ్ మానిటర్ కాబట్టి దానికి వెయిట్ అయితే చాలా ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకు చాలా వెయిట్ అయితే ఇవ్వడం జరిగింది గైస్. టోటల్గా సెటప్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడు మనం మానిటర్ అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు ఎల్జీ 39 ఇంచెస్ OLED కర్వ్డ్ మానిటర్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను అయితే స్టాండ్ అయితే ఫిట్ చేయడం జరిగింది. మీకు అయితే స్లైడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, మీరు చూడొచ్చు అప్ అండ్ డౌన్ కూడా మీకు అవడం జరిగింది. మీకు సైడ్ కూడా అయితే మీకు ఇది మూవ్ అవడం జరుగుతుంది, అలాగే అప్ అండ్ డౌన్ అవడం జరుగుతుంది గైస్. మీకు ఎలా వ్యూ అయితే ఉంటుందో అలా అయితే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు పీసీకి కనెక్ట్ చేసి దీని క్వాలిటీ ఎలా ఉందో కూడా ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, నేను పీసీకి అయితే కనెక్ట్ చేయడం జరిగింది. చాలా వైడ్ అవుతుంది గైస్, చాలా కరువు అవుతుంది. 39 ఇంచెస్ ఉంది కాబట్టి మనకు వైడ్ అయితే చాలా అవుతుంది. చూడడానికి అయితే ఎక్సలెంట్గా అవుతుంది, ఎందుకంటే ఇది మనకు 39 ఇంచెస్ కాబట్టి ఎవరైతే ఎడిటింగ్ కోసం అయితే చూస్తున్నారో అలాగే ఎవరైతే గేమింగ్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే బెస్ట్ మానిటర్ గైస్ ఇది. ఓకేనా? 39 ఇంచెస్ మనకు ఫుల్ కర్వ్డ్ ఉంది కాబట్టి మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే ఎక్సలెంట్గా అవుతూ ఉంటుంది. కానీ దీనిలో మీకు ఒక డ్రాప్ పాయింట్ ఉంది గైస్. దీనిలో మీకు సౌండ్ అయితే ఇన్బుల్ట్గా అయితే మనకు ఎటువంటి స్పీకర్ అయితే లేదు. మీకు ఎక్స్టర్నల్ స్పీకర్ అయితే మీరు బ్లూటూత్ ద్వారా లేదు HDMI కేబుల్ ద్వారా మీరు అయితే కనెక్ట్ చేసుకోవచ్చు గైస్. మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై అవ్వడం జరుగుతుంది గైస్. మీరు ఎవరైనా ఈ మానిటర్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు గైస్. నా సజెషన్ అయితే దీనిలో అయితే సౌండ్ అయితే లేదు గైస్, ఇన్బుల్ట్ స్పీకర్స్ అయితే మీరు మైండ్లో గుర్తుపెట్టుకుని తీసుకోవచ్చు. మీ రిమైనింగ్ అన్నీ కూడా మీకు ఓకే గైస్. ఈ మానిటర్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అవుతూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఫస్ట్ చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాతనే మీరు బై చేయండి గైస్. కానీ దీని రేట్ చూసినట్టయితే 1,27,000 రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియోని చాలా మెంబర్స్కి అయితే షేర్ చేయండి గైస్, వాళ్ళు కూడా యూజ్ అవుతుంది గైస్. ఓకేనా? దీనిలో మీకు హై రేంజ్ స్పీడ్ అవుతూ ఉంటుంది, రిఫ్రెష్ రేట్ కూడా 240 రిఫ్రెష్ రేట్ అవుతూ ఉంటుంది గైస్. మీరు ఎటువంటి గేమ్ ఆడినా కానీ ఎటువంటి ఎడిటింగ్ చేసినా కానీ స్మూత్గా అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మరొక బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మీ ముందుకి రావడం జరుగుతుంది గైస్. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రమే లైక్, షేర్ అండ్ కామెంట్స్, అలాగే ఇంతవరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది గైస్. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.